ఊరెళ్ళిన మా ఆయన ఆ పూట రావాల్సి ఉంది. అందుకని నేను మంచి రంగుగా తయారై ఆయన కోసం ఎదురుచూస్తున్నాను. ఇంతలో ఆయన కొలీగ్ వచ్చాడు. ఆ కొలీగ్ మంచి రసికుడని, ఆఫీస్‌లో ఏ ఆడదాన్ని వదలలేదని మా ఆయన నాకు చెప్పాడు. అనుకోకుండా అతని ముందు నా పైట జారి నావన్నీ కనిపించాయి. మరి ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు మనం చూద్దాం. అతను మొహమాటంగా "అబ్బే! ఇవన్నీ ఎందుకండీ" అన్నాడు. నేను వాటిని టేబుల్ మీద పెట్టాను. ఓరగా చూశాడు. అతని పాయింట్లో ఉబ్బుని లోపల నుంచి దూసుకుంటూ ఉంది. అప్పుడు చూశాను అతని చేతిలో ఒక కవర్. ఆ కవర్ నాకు బాగా గుర్తు. ఒకప్పుడు మా ఆయన ఆ కవర్‌లో బూతు సీడీలు తీస్తుండేవాడు. చారి దగ్గరుంచి తీస్తున్నాను అనేవాడు. కొంపదీసి అతను ఇవి తెచ్చాడా ఏమిటి? ఇక రోజు మా ఆయన నాతో అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. ఈ సినిమాలు చూసి వాటిలో ఉన్నట్లే నేను మా ఆవిడ చేసుకుంటాము అన్నాడంట. చారితో నేను పచ్చిగా మా వారిది అలా చేస్తాను. నాది మా వారు కూడా అలానే చేస్తూ ఉంటారు. ఇప్పుడు అతన్ని చూస్తే కాస్త ఇబ్బందిగా అనిపించింది. పైగా అతను వచ్చేసరికి నా పైట జారి తనకి కనిపించింది. నేను చూస్తున్న సినిమాల్లో ఒత్తులు, దొర్లడాలు అతను నా గురించి ఏమనుకుంటున్నాడో అనిపించింది. కొంపదీసి అతను రెచ్చిపోయి నా జాకెట్ మీద నుంచి చెయ్యి వేస్తాడా? చీర ఎత్తి కూడా ఏదైనా చేస్తాడా? నన్ను తప్పుగా అనుకుంటున్నాడా? అనుకోకుండా నా తొడల మధ్య తడి అనిపించింది. కొన్ని రోజుల క్రితం ఈ చారిగారి రూమ్‌లోనే సరోజ అలా చేసింది. ఆ రోజు ఆ సంగతి చెప్తూ మా ఆయన నా చేత అలా మోకాళ్ళతో చేయించుకున్నాడు. ఇప్పుడు ఎందుకో నాకు చారి దండం మీద ఆలోచనలు పోయాయి. అంత పొడుగ్గా లావుగా ఉండే అది సీడీల్లో వాలు ఉంటాయి. ఇంత బారుగా సరే ఒక్కసారి ఇతన్ని కెలికితే కాస్త రెచ్చగొట్టి చూస్తే మనోడు ఏం చేస్తాడో? కానీ ఇంతలోనే మా ఆయన మనోజ్ ఏం చేస్తాడో? వస్తాడో? నానా రకాల ఆలోచనలు ముసురుకుపోతున్నాయి. నేను ధైర్యం చేశాను. ఇంకోసారి వంగి అతనికి నేను చూయించాను. నేను వెంటనే గ్లాసు తీసుకుందామని నెమ్మదిగా వంగాను. ఖచ్చితంగా నావి తనకి కనిపిస్తాయి. కానీ అతను ఏమీ చెయ్యలేదు. అతను నేను వస్తానండీ మా వాడు వస్తే ఈ కవర్ ఇవ్వండి అని కవర్ ఆ టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు. నాకు సిగ్గు, అవమానం అనిపింది. ఛ! ఛ! అనవసరంగా నేను అతని ముందు లోకువైపోయాను. నా గురించి ఏమి అనుకుంటున్నాడో? నేను లూజ్ క్యారెక్టర్ అనుకోవచ్చు. ఛీ! ఛీ! ఎంత పని చేశాను? ఏం ఆ చారిగాడు నావవి చూశాడు. నా సైజులు అతనికి నచ్చలేదేమో అనుకుంటా. మరి మా ఆయన తన గురించి చెప్పిన విషయాలన్నీ గురించేనా? అంత పోటుగాడైతే నా ప్రవర్తన చూసి నన్ను అలా చెయ్యాలి కదా! తన బోర్లో గడ్డి దింపి బోరు వేయాల్సి ఉంది. నాకు నిజంగా అసంతృప్తిగా అనిపించింది. నా మోకాలు పైకి మడిచి సోఫాలో కూర్చున్నాను. చీర పైకి కొంచెం లోపి నా చెయ్యిని నా తొడల మధ్య పెట్టుకున్నాను. మా ఆయన తన ఫ్రెండ్ చారి ఇంటికి వెళ్ళినప్పుడు చారి వాళ్ళ పెళ్ళాన్ని వేస్తున్నాడు. ఆ పనిలో నా గురించి నన్ను అలా చెయ్యాలని చారి మా ఆయనకి చెప్పాడు. ఆ విషయాన్ని నాకు మా ఆయన షో వేస్తూ చెప్పారు. పరవాలేదు చెప్పురా మగాడా అంటూ నేనే ఆయనకి ఎదురొస్తూ ఇస్తూ చేస్తూ ఉంటాను. అయితే పొల్లు పోకుండా చెప్పాల్సిందే అన్నాను. ఆసక్తి ఇంకా పెరిగింది. చారిగాడికి నీ బాగా నచ్చాయంట. నీ దాని గురించి చెప్తూ వాళ్ళ ఆవిడతో చేశాడంట. ఏమన్నారో సరిగా చెప్పండి అన్నాను నేను నా తొడల మధ్య ఆయన్ని బంధిస్తూ. ఆ రాధవి బాలేవంట. నీవి బాగున్నాయంట అని చెప్పాడు. మా ఆయన చెప్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇదేంటి? నన్ను ఇంకొకరు అలా చేస్తే మీరు చూస్తూ ఉంటారా? అరిచినంత పని చేశాను. అవునే రాధా! వాడి మాటలు విన్నప్పటి నుంచి నిన్ను వేరే వాళ్ళు చేస్తే నాకు చూడాలని ఉంది. నిజం చెప్పు నీకు వేరే వాళ్ళతో అలా చెయ్యాలని లేదా? ఆయన అమాయకంగా అడిగాడు. నాకీ చారిని చూస్తే అలా చెయ్యాలనిపించింది. అది చెప్పనా వద్దా అనిపించింది. ఆయన ఇంత ఇదిగా అడుగుతుంటే నేనెందుకు ఆగాలి అని చెప్పేశాను. మీరు అంటున్నట్టే నాక్కూడా అలాగే అనిపించింది. పైగా చారిగాడిని చూస్తే నాకు చాలా మూడొచ్చేసింది. చాలా అందంగున్నాడు. వాడితో నీకు చెయ్యాలనిపించింది అని చెప్పాను. అవును నాకొక డౌటు. అసలు మీరు వాడి పెళ్ళాన్ని ఏమన్నా చేశారా ఏమిటి?
అని అన్నాను. అబ్బే లేదు, కానీ నీకు చెప్పినట్టు నేను చాటు నుంచి వెళ్ళిపోలేదు. వాళ్ళిద్దరి వాయించుకునేటప్పుడు నేను అక్కడే ఉన్నా. వాళ్ళు పని పూర్తి చేసుకొని మొలలతో హాల్లోకి వచ్చి నన్ను చూసి కాస్త కంగారు పడ్డారు. వాళ్ళ మాటలన్నీ విన్నానని వారికి తెలిసిపోయింది. వెంటనే బట్టలు వేసుకొని వచ్చి చారుగడు, ఒరేయ్ రమేష్, సారీరా, మేము నీ గురించి, నీ భార్య గురించి అలా మాట్లాడుకోవడం తప్పే గాని ఇవన్నీ నిజాలే. ఎప్పటినుంచో అనుకుంటున్నాము. మీ ఇద్దరు ఒప్పుకుంటే మేమిద్దరం కూడా మార్పిడి పద్ధతిలో ఇలా చేసుకుందామని. అదేమిట్రా అన్నాను నేను. అవున్రా, నీకు నా భార్య, నాకు నీ భార్య. ఒక్కసారి వాడుకుంటే ఎలా ఉంటుందో అన్నాడు చారి. నాకు కాస్త ఆశగానే ఉన్నా, ఏమోరా, నేను రాధను ఇందుకు ఎలా ఒప్పించేది? అసలు ఈ మాటలు వింటే నేను విరగ్గొడుతుందేమో అన్నాను. అందుకు చారి, ఓసారి అడిగి చూడరా, ఓకే అంటే నేను ప్రొసీడ్ అవుదాం, లేదంటే ఊరికే ఉందాం, ఏమంటావు అన్నాడు. ఇది నిజం జరిగితే సంగతి అన్నారు మా వారు. నాకు మాత్రం అదేదో బాగానే ఉన్నట్లు, దొంగతనంగా చేసుకుంటే తప్పే కానీ ఇప్పుడు నలుగురికి ఇష్టమై ఒప్పుకుంటే తప్పు లేదని అదే అడిగాను మా వారిని. ఆయన కూడా అదే అన్నారు. ఒప్పుకుని చేసుకుంటే తప్పేం లేదు. ఒప్పుకోకుండా చేస్తే రేప్ అవుతుంది. నీకు ఇష్టమైతే నేను చేద్దాం, లేదంటే వద్దు అని నేను చెప్పాను. అలా మేమిద్దరము ఒప్పుకొని వాళ్ళతో చెప్పాము. వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ఆ రకంగా మేము నలుగురము ఒప్పందంతో దగ్గరైపోయాము. వాళ్ళ భర్త నాతో, నా భర్త వాళ్ళ భార్యతో అలా కలిసి మేము చాలా ఎంజాయ్ చేశాము. ఒకరితో కన్నా ఇలా అభిరుచులు, రుచులు ఒక కర్రీ కన్నా చాలా రుచులు, చాలా కర్రీస్ వేసుకొని తింటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే ఒకరితో కన్నా ఇలా వేరు వేరే వాళ్ళతో మనం ఈ రకంగా చేయడం వల్ల మనకి సంతోషాన్ని కలిగిస్తుంది. ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది. ఒక్కొక్కరితో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. ఆ రకంగా మనము ఈ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. మనం అనుకున్న భంగిమలో మనం చేసుకోవచ్చు. అలా మేము నలుగురము ఎప్పుడు కావలిస్తే అప్పుడు, మాకు ఎప్పుడు మూడ్ వస్తే అప్పుడు రకరకాలుగా చేసుకోవడం మొదలుపెట్టాము. ఎవరికి ఏ కోపాలు తాపాలు లేకుండా, ఏ అనుమానాలు లేకుండా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మేమందరము కలిసిమెలిసి ఆలోచించుకొని మా పనులు మేము పూర్తి చేసుకున్నాము. కానీ ఈ అనుభూతి ఎంతో గొప్పదైనది. చాలా అందంగా అనిపించింది. నా కోరికలన్నీ తీర్చుకున్నాను.